నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. లోకల్ వాళ్ళంతా పక్కబడి వాళ్ళు వద్దంటారు. లోకల్ వాళ్ళు పక్కబడి అందరూ పక్కబడి మనం దూరం ఉంటాను. ఏం చేసేది దండకి ఏమంటే అదే మీకేం కావట్టద్దు, మీకే ఎరసామే ఏం కావట్టద్దు. ఎందుకు ఇడిచిపెట్టిపోండి ఊరు. ఏం రాస్తున్నారు, ఏం చేస్తున్నారు? భయమా లేకపోతే ఏమన్నా ఉంటే మామూలు ఏం రాసావు? సార్ అందరూ I'll explain them. See the fate of my hospital. అయ్యా చేసుకోండి. We have to do it here. Anna, run Anna, please. సార్ ఇవన్నీ షూట్ చేసుకున్నాను సార్, చెప్తా మళ్ళీ అన్ని షూట్ చేసుకుంటే అప్పుడే కూర్చుంది వాడన్నా అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో. ఇక్కడ ఏముంది ఏం లేదని. ఏం అంత వచ్చినారా? ఇదే బేబీ లోకల్ పేపర్ వాళ్ళు పక్క పోయి ప్లీజ్ మేము ఆర్డర్ ఇస్తాం. వాళ్ళు అసలు ఇష్టపడినప్పుడు మళ్ళీ ఇష్టపడ్డారు. ఇంత ఉందే అని అడిగినారు. నేనే మిమ్మల్ని లోపల రావద్దండి. అట్లా రాంటి అద్మానం అవుతుంది. భయం ఏం భయం మాకు రాదా? యు ఆర్ ద పీపుల్ కెన్ డూ సంథింగ్. ఎవరు ఏం 108 అయితే నీకు కూడా నీ కథ కూడా చెప్తా. ఏమేం చేస్తాడు ఎవరెవరు అన్నా. స్టార్ట్ చేద్దామా? యో సురేష్ ఏడా మీ వాళ్ళు ఉన్నారా? ఈడ సంబడి హియర్. ఈడ క్వార్టర్స్ ఉండేటివి ఎవరి అందరూ అవి డాక్టర్ క్వార్టర్స్ 9 ఉండేటివి డాక్టర్స్వి. ఇవి మేము కట్టించినాం. ఫస్ట్ ఇది అనేది ఎందుకు కట్టించినామంటే చాలా రష్గా ఉండేది కాబట్టి ఉద్దేశంతో మేము పార్ట్ చేసి చిన్న చిన్న పేషెంట్లు వస్తారు చూడు, కొన్ని ఏదో రక్త పరీక్ష అంటే అవ్వట్లే, దాన్ని ఇట్లా డివైడ్ చేసి పెట్టాం. అదొకటి. ఇట్లా అట్లా పోతే ఆడ ఒకటి ఎమర్జెన్సీ ఉండేది రూము, అది పలుకొట్టినాక ఈ డిజీజ్ వస్తాయి చూడండి. దానికి ఒక ఆయన సుబ్బలక్ష్మయ్య గారుని వైశాస్ పెద్ద షెడ్ కట్టింది. ఈ బిల్డింగ్ అంతా మేము రిపేర్ చేశామండి. మొత్తం కారు తాడరండి ప్లీజ్ పిలుపు. సార్ ఇక్కడ మెయిన్ హాస్పిటల్ ఉండేది. ఇక్కడంతా డాక్టర్లు అందరూ కూర్చొని ఉండేవాళ్ళు. ఇక్కడ దీంట్లో ఇది మొత్తం పడేసినారు. అంటే ఓపీ జరిగేది సార్. ఇక్కడంతా పెద్దగా ఓపీ జరిగేది.
వచ్చినారు ముందుకి. ఈ బోర్డులు ఉన్నాయి చూడండి, ఆ బోర్డు అట్లాంటివి 4 ఉంటే ఎత్తకపోయి ఏమి అమ్మేసుకున్నారు. దాని గురించి చెప్తా. మొత్తం హాస్పిటల్ అంతా డెమాలిష్, మొత్తం హాస్పిటల్ డెమాలిష్. ఏ పని మీ ఇద్దరికి పక్కబడే వచ్చినారంతా ఒక దినం రాయరు, ఏం చేయడం సార్. దీంట్లో 11 రూములు 12 రూములు ఉన్నాయి సార్. దీంట్లో ఈఎన్టీ ప్రెగ్నెన్సీ దానికి అట్లా 12 రూములు ఉండేవి. ఇది వచ్చి ఈడ ఇవన్నీ ఈడ ఎమర్జెన్సీ వార్డు ఉండేదండి. ఈడ అది లోపల వచ్చి పేషెంట్స్ పట్టుకునేదానికి బెడ్స్ ఉండేటివి. ఇది ఎంట్రన్స్, ఈ లోపల పోవాలంటే ఎంట్రన్స్ ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ అంటే అది ఎమర్జెన్సీ వార్డు ఉండేది. ఇదంతా ఎమర్జెన్సీ వార్డు ఉండేది. అర్థమైందా? ఎమర్జెన్సీ వార్డు తర్వాత రూమ్ ఉండేది. ఇక్కడ ఈసీజీ అవన్నీ తీసేది. ఇది వచ్చి ఎక్స్రే ప్లాంట్ ఉండేది. అవతల లేడీస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి టెస్టింగ్ అవసరం ఉండేది. ఇవన్నీ బెడ్స్ ఉండేవి అవతల అన్నీ. అట్లా పోతే మనకు బెడ్స్ ఉన్నాయి లోపల. మొత్తం హాస్పిటల్ పలుకొట్టి ఎక్కడ ఉండాలో అర్థం కాదు. ఇది బ్లడ్, ఇది బ్యాంక్, బ్లడ్ బ్లాంక్. అది వచ్చి ఇది ఏది ఇట్స్ నాట్ క్యాజువాలిటీ ఆర్ ఏంది మన ఆయుర్వేదిక్ హాస్పిటల్. అది మీకు తెలియాలంటే నేను చెప్తాలే. అప్పుడు వచ్చింటే కదా ఎవరన్నా సార్. ఇది మన వచ్చేది ఆక్సిజన్ ప్లాంట్ నాట్ వర్కింగ్. అది ఒకటి. లోపల చూడండి ఎటువంటి పరిస్థితి, ఎక్కడ ఉండాలా పేషెంట్లు. మీరు అందరూ వస్తే కాదు, మీరు తాడ్పత్రులు కాదు, అనంతపురం రండి. ఇప్పుడు డెమాలిష్ చేశారు కదా సార్, ఆల్టర్నేటివ్ ఏమన్నా చేస్తారా సార్? చెప్తామని ఎందుకు చేయలే. హలో ఆల్టర్నేటివ్ అబ్బా ఏంటి ఇది? ఊరిద్దరు ఇక్కడ ఎవరు నర్సులు ఏంటయ్యా ఇక్కడ ఏం పని చేస్తావు నువ్వు? డ్రెస్సింగ్. ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. ఆడపత్రికి ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ ఇది. తీసుకోండి. ఇది డ్రెస్సింగ్ రూమ్. ఈ రూమ్ లో నేను తయారు చేయించినదే. బెడ్ లో కాడి అన్ని పడిపోయింది. ఇవన్నీ నేను చేయించినట్టే. అప్పటికే హాస్పిటల్ సరిగ్గా లేదు. అదే అండి మా తాడిపత్రికి డ్రెస్సింగ్ రూమ్ అది. ఇవన్నీ పేట పెట్టి చూడండి ఎలా ఉందో అంతా పలగొట్టి. అయ్యా ఏమి అమ్మా డెలివరీ కేసు ఎన్నికి వాళ్ళకి ఇచ్చాను లోపల అవేమైనా అమ్మా ఇవి ఉన్నాయి కదా, పని చేస్తానాయా? ఎన్ని పని చేస్తానా? 2 ఉండేదన్నీ. అదే నువ్వేం చేస్తావు? ఏంటండి ఇది? రూమ్ ఏంటి? ఆర్థమాలజీ రూమ్ ఇది. చూడండి హాస్పిటల్ అంతా ఉందండి. ఆర్థమాలజీ రూమ్ అదంట. అమ్మా పిల్లలు పిల్లలు ఎక్కడున్నాయి? మీ లోగలే పళ్ళు పెడతాం. లోగో అమ్మా నర్సమ్మా ఎక్కడున్నాయి ఇవి? ఈ పిల్లలవి ఎక్కడమ్మా?
ఎందుకు లేరు బికాజ్ భయపడి చూడండి అన్ని ఎందుకు ఇది ఉన్నాయి కానీ ఈ డస్ట్ దాటికి వెళ్ళి ఆదివాసీకి చైల్డ్ అంటే ఎందుకు రాలేదంటే డెలివరీ అయితే డెలివరీకి కూడా బెడ్లు లేవు ఆ బయట వేసినారు. ఒకప్పుడు ఇక్కడ 700 మంది ఓపీ, నేను అబద్ధం చెప్పను, మీరు ఓపీ రీజన్ చూసుకోండి. 700-600 ఎప్పుడు ఉండే ఓపీ ఇది. ఇప్పుడు మొన్ననే ఎందుకు మీకు అందరికి కావాలా? చూడండి సార్, మా డిస్పెన్సరీ ఎట్టుందో చూడండి దయచేసి. Gentleman is our in charge of doctor who writes all false this thing. You will be sued. You will be sent into the prison. Chairman has the power to do all those things. Please, you are a MBBS. You are working in the government, not with me. ఇదేమండి ఏమండి ఇది ఆప్తమాలజీ రూమ్ అండి, చూసుకోండి. దిస్ ఇస్ స్టేజ్ ఆఫ్ ద అవర్ గవర్నమెంట్ హాస్పిటల్. ఎన్ని బెడెడ్ అండి ఇది డాక్టర్ గారు? 100 బెడెడ్. నౌ హౌ మెనీ ఇట్స్ గోయింగ్ టు బి 300? ఓకే, 100 కన్స్ట్రక్షన్ చదువుతానంట. 100 బెడ్. ప్లీజ్ కమ్. అమ్మా తల్లి, ఏంటిది? వాట్ ఈస్ దిస్? somebody has to tell. Labor room. This is the labor room and no patient is there in the labor room. This is the labor room for this big hospital, 100 bedded hospital. This is the labor room. ఇది లేబర్ రూమ్ లో నో విండోస్, నథింగ్ ఇస్ దేర్. అది బ్రోకన్, అది బ్రోకన్ అంతా. దిస్ ఇస్ ద లేబర్ రూమ్. హౌ కెన్ ద దీంట్లో పేషెంట్ డెలివరీ అయితే ఎట్లుంటుందో మీరే చూడండి కదా. రైట్, అది ఇవ్వండి. పైన దిస్ సైడ్ what is this? Hello, what is this? Record room, office room. This is ఏమైంది? వాంతులు పేదలు నీకురా? విషయం తాగినాడా? వెరీ గుడ్. అది దాంట్లో ఇవ్వండి. ఇది కూడా నేనే కంప్లైంట్, నేనే రెడీ చేసినది. ఇది పడిపోయింటే నేను రిపేర్ చేసి నేను పెట్టిన. ఇది అంతకుముందు లేదు. ఇది దిస్ ఈస్ డన్ బై ది హోల్ సిస్టమ్. ఎన్నో నుంచి ఉన్నారు తల్లి నువ్వు నర్సమ్మా? అంతకుముందు ఎవరున్నారు ఇక్కడ? నర్సు. మీరు ఎన్నో వచ్చిన్నారు తల్లి? ఇది ఉన్నా నేను కట్టించిన చూడలేదు, నేను కట్టించిన. ఇంకోటి వాళ్ళకు జీతం ఇచ్చేది 4000. 4000 ఇచ్చేది జీతం కావాలంటే కనుక్కోండి. నిన్న నేను నుంచి నేను అవసరపడింటే ఇప్పుడు 10,000 వస్తాను. ఇప్పుడు దాన్ని కూడా అడుగుతాను, 25,000 అడుగుతాను. 25,000
కొద్దిగా ఉండండి, మేము ముందర పోతాం. పూర్తి పడిపోయిందా? నేను అప్పుడు 45 lakhs ఖర్చు పెట్టి మొత్తం బెడ్ కూడా బాగా ఏమో ఏమైనా పేరుందా? బెడ్లు అన్ని నేను చేసినట్టు, ఇవన్నీ నేను చేసినట్టు. ఎదురైనావా? కొడుకా? కూతురు కాదా? కూతురు లేదా? ఉందే లేదా కూతురు? కూతురు పెట్టలేదు, ఇంకా కూడా పెట్టాడు. రేపు పెట్టాలి మా అమ్మ. ఇలా సిచ్యువేషన్ చూడండి. అక్కడ చూసినారు ఎలా ఉందో. ఏమన్నైతే ఆక్సిజన్ పెట్టేదని కూడా లేదు పరిస్థితి. దిస్ ఇస్ ద 100 bedded హాస్పిటల్ ప్రాబ్లం. ఇంకా ఇవన్నీ ఎప్పుడు ఫుల్ ఉండేది, రావడం లేదు. ఎందుకు? సర్కమ్స్టెన్సెస్ లేవు ఇక్కడ. ఇట్లా ఫ్రంట్ పోండి సార్. లేదు అవతల this oxygen plant is working. You are putting the oxygen. ఆక్సిజన్ ఉంది సార్, ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. ప్లాంట్ ఇప్పుడు ఆక్సిజన్ పెడితే వస్తుందా? ఆన్ చేస్తాం సార్. ఆన్ చేసే కాదు, ఇప్పుడు పని చేసిందా? నువ్వు అవన్నీ ఉంది, నువ్వు నడుసు, నీకే సంబంధమా? నాకన్నా సంబంధం, ఎమ్మెల్యే కన్నా సంబంధం, గవర్నమెంట్ సంబంధము. ఇప్పుడు ఆక్సిజన్ వస్తుందా? టెస్ట్ చేసినాను, పెట్టినావా? అది పెట్టినప్పుడు, ఆ ప్లాంట్ పెట్టినప్పుడు నుంచి నాకు తెలుసులే. ఇక్కడ వెంటిలేటర్లు ఉన్నాయి, అవి పనిచేయడంలో. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినారు, నేనేం లేదనిలే. ఎలక్షన్ లేదు, మరి నీకెందుకు అంత బాధ? చెప్తావా? చెప్తారా? పెడతావా? సిలిండర్స్ అన్ని ఉన్నాయి సార్, దాంట్లో వర్క్ చేస్తాం. ఇక్కడ ఫ్యాన్లు దండి ఉంటే అన్ని అమ్ముకుంటారు. నేనే అవన్నీ ఫ్యాన్లు ఎదుగుతుంటే అన్ని అమ్మేసిన. ఏంటి రండి. సరే సరే సరే. ఇదే హాస్పిటల్ పరిస్థితి. మొత్తం పలుకొట్టి కూర్చున్నారు. ఇది నేనే 3 సంవత్సరాల కింద పని చేయించిన. ఏ ప్లాంట్ పనిచేయదు. ఇక్కడ వచ్చి మొన్ననే వెంటిలేటర్లు కూడా ఉన్నాయి, వెంటిలేటర్లు పనిచేయవు, ఏం పనిచేయవు. తీసుకుంటాను బ్యాండేజ్ రూమ్ చూసురా, బ్యాండేజ్ రూమ్ పోయింది చూసుకోండి. బ్యాండేజ్ రూమ్ డ్రెస్సింగ్ ఉంది, అదేరా డ్రెస్సింగ్ బ్యాండేజ్ అదే చికెన్ ఆయిల్. ఎవర్రా? ఏమే ఎక్కడ సిట్టింగ్ లేదు, ఏమీ లేదు, కూర్చుండేది నాకు లేదు, ఏం లేదు. ఇది ఆసుపత్రి పరిస్థితి. బండి ఇప్పుడు ఓపీ ఎక్కడ? ఓపీ ఎక్కడే? అదేరా నాకు తెలుసులేరా. ఎవరా ఆయమ్మ? ఎవరు వచ్చింది? ఆయమ్మ 3 నెలలు అయింది వచ్చి. ఏం రమ్మ చిన్నప్పుడు దగ్గర 12 ఆయమ్మే చేయాలంటే. ఎందుకు చేయాలి? ఆయమ్మ చేయాలంటే సీనియర్ నేను చేయాలి. అదే చెప్తా ఇప్పుడు. అది కూడా 3 నెలలు అబ్బా ప్లాంట్ పెట్టి సంవత్సరం పైన అయింది, ఇంతవరకు అది పనిచేయడం లేదు, కనెక్షన్ ఇచ్చేదానికి లేదు. చూడండి మున్సిపల్ అదే ఆసుపత్రి పరిస్థితి, 100 bedded హాస్పిటల్లో పరిస్థితి చూడండి ఎలా ఉందో. పద
అది ఓపీకి ఏమయ్యా ఇది ఓపీ రూమ్స్ అమ్మా 3 బెడ్లు ఉండే దానికి ఓపీ రూమ్స్ ఏం తల్లి ఇది ఏ రూమ్ అమ్మా ఇంజెక్షన్ రూమ్ దిస్ ఇస్ ఇంజెక్షన్ రూమ్ దిస్ ఇస్ ఇంజెక్షన్ రూమ్ ఇది హలో ఏంటండి ఇది వాట్ ఇస్ ది డిపార్ట్మెంట్ What is the department, please? Hello. What is the department? नाम क्या है? BP hypertension. Okay. This is the BP, sugar or BP, what is this? This is the this is the thing. No. చిన్నపిల్ల డాక్టర్ మసారు భలే ఉంది. ఎలా కూర్చున్నారు మీరు ఇక్కడ ఉన్న ఫ్యాన్ కూడా ఎత్తపోయినారా ఫ్యాన్ కూడా ఎత్తపోయినారండి రాత్రి కూడా దొంగలు ఎత్తపోయారు వాట్ ఆర్ యూ మా మీరేం చేస్తారు తల్లి దిస్ ఈస్ ఏముంటుంది ఎక్విప్మెంట్ మీ దగ్గర ఒకవేళ చూడాలంటే ఎక్కడన్నా స్క్రీన్ కూడా లేదే లేడీని అంటే ఇట్లా కూర్చోబెడతారు తల్లి అందరికి అదేనా అందరికి అదే అవన్నీ అవుతుంది ఏమో నామిని పోయించుకుంటావు మనం ఇప్పుడు ఏదో పేషెంట్ చూడాలంటే అదే డెలివరీ కేసు అన్నది ఇంకోటి అన్నది అదప్ప స్క్రీన్ మాకు ఇప్పుడు ఉండేది అవర్ గ్రేట్ డాక్టర్ is our great doctor who is in charge of it. He lies everything. అబద్ధం రాస్తాడు ఎదురు రాస్తాడు డెఫినెట్లీ విల్ గో ఇన్సైడ్ నేను కూడా చైర్మన్ పదవి అన్ని చేస్తాను నేను నా డాక్టర్లు ఎప్పుడు సేవ్ చేసినా దట్ ఈస్ మై డ్యూటీ ఈ రోజు నా మున్సిపల్ ఆఫీస్ ఫస్ట్ ఈజ్ మై ఈవెంట్ మై కమిషనర్ ఈజ్ ఫస్ట్ so many things will tell, but we have to save you. Tomorrow, who is going to save you? You write in such a way, you know the GO? You don't know the GO. You have right to sell. Your chairman has right to sell. Tell me. I know the GO. I think you have not read the whole thing. Please read. Then you will know it. How can you write in writing? Indala. I am not leaving you. వెరీ గుడ్ మ్యాన్ నేను ఎప్పుడు అదంతా నేను చేసుకోండి ఆ నిశ్చయం చేసుకోండి అదే వాట్ ఐఎమ్ అదే చూడండి అంటే నువ్వు సార్ హౌ మెనీ పేషెంట్ యూ గెట్ డైలీ సార్ అప్రాక్సిమేట్లీ నాట్ నో అమ్మా అట్ దట్ టైమ్ ఐ నో 700 to 600 హ్యావ్ ద ఆల్ ద ఓపీ రికార్డ్ వితౌట్ రికార్డ్ ఐ డోంట్ టాక్ అ వర్డ్ 600 to 700 వస్తాయండి ఇక్కడికి ఎందుకంటే మాకు 7 మండలాలు ఉన్నాయి ఇక్కడ అమ్మా పోస్ట్ మార్టం చేస్తే మీకు యాభై వస్తాయి తల్లి కర్నూలు డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్ కూడా వస్తాయి కదా రైట్ అక్కడ 2 ఇక్కడ 2 గుంటూరు అవన్నీ 2 మాకు 4 అంటే 7 మా 9 కదా తల్లి అవి రాను 2 4 5 6 4 ఇద్దరు రాండి నాట్ గుడ్ అట్ మ్యాథ్స్ ఎంతమంది డాక్టర్లు ఉన్నది 10 మంది 16 మంది డాక్టర్లకు ఇదండి 16 మంది డాక్టర్లకు ఇది పైన 32 members sisters doctors and one more thing I don't know the rule of the postmortem. You don't kill the postmortem boy or girl or somebody. Shekhar. Only one can do. డాక్టర్ కి లేదు కదా అట్లా ఒక పోస్ట్ మార్టం చేస్తే ఇంత దేరు నువ్వు చేయకూడదు మరి ఈడ అమ్మాయిని పెట్టినారు
ఎంతమంది డాక్టర్లు సార్? అడుగు సార్ యు ఆస్క్ హిమ్. హౌ మెనీ డాక్టర్? 16 మెంబర్స్. 16 మెంబర్స్కి ఇదండి. 16 మెంబర్స్ ఉండే హాస్పిటల్ ఇది. 100 బెడెడ్ హాస్పిటల్కి 16 మెంబర్స్ ఉండేది ఇది. బట్ మై డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్ ఎక్సెప్ట్ బై దిస్ జెంటల్మెన్. దే రెస్పాండ్ టు అస్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ. ఈ రోజు వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళు కూర్చుండేదానికే లేదు. ఆ డాక్టర్ పోతే ఈ డాక్టర్ పోవాలి. అది పరిస్థితి. ఎవ్రీ వీక్ ఇక్కడ ఇంజక్షన్లు తీసుకుంటారు. ఎవరు సార్ వచ్చేది? పోలియో. అది దాన్ని ఏడో తెలియదు. మొత్తం స్క్రాప్. ఇట్స్ నాట్ స్క్రాప్. దీన్ని పగలకొట్టడం మేము వద్దండం లేదు. వీఆర్ ఆల్సో ఫర్ ఇట్. ఆ టైంలోనే ఇది వచ్చింది. అప్పుడు మినిస్టర్, బీజేపీ మినిస్టర్ ఉండే. వస్తే ఐ సెడ్ దిస్ ఇస్ వెరీ స్మాల్ ప్లేస్, ఐ విల్ నాట్ బిల్డ్ అని చెప్తే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏదో కొత్త స్కీమ్లో 2021 ఏదో స్కీమ్ వచ్చింది, ఆల్ హాస్పిటల్స్ అని. నో, వీఆర్ ఫర్ ఇట్ బట్ నాట్ ఇన్ దిస్ వే. అదే అండి పోస్ట్ మార్టం రూము, దానికి కరెంటు కూడా ఉండదు. పోస్ట్ మార్టం రూము కరెంటు కూడా ఉండదు. అది పోస్ట్ మార్టం రూమ్, దానికి కరెంటు కూడా లేదు. కరెంట్ ఏపీ ఇదన్నీ ఏదో చిన్న ముఖ్యమంత్రి బాల సురక్ష ఇది. ఏమే ఈ ప్రైవేట్ వాళ్ళవి ఇవన్నీ అవి కూడా చెప్తా. ఏది ప్రైవేట్ వాళ్ళవి ఇవన్నీ వాళ్ళవే పోవాలా, వేరే వాళ్ళు పోకూడదు. ఇవన్నీ చాలా ఉంది కథ చెప్తా. రైట్, మీరు కూర్చుంటారు చేతులు తెమ్మంటే కదా వద్దురా ఉండి లాడికి ఇదండి. 16 మంది డాక్టర్లకు డైలీ 600 పేషెంట్లకు ఇప్పుడు ఉండేది ఒక్కటే మాకు. ఇదండి చూపించండి దయచేసి. 600 మంది రెడీ రెగ్యులర్గా వస్తారు. ఐఎమ్ నాట్ బ్లఫింగ్. మీకు రికార్డ్స్ తీయచ్చు. ఇది పరిస్థితి. 600 పేషెంట్లకు ఈరోజు మా ఊర్లో ఉండేది ఇది. డాక్టర్లు ఎంతమంది? 16 మంది డాక్టర్లు, 33 మంది నర్సులు ఉన్నారు. ఇదండి మా హాస్పిటల్. చూడండి ఎలా ఉందో. అవన్నీ ఎట్లా పడేసినారు చూడండి సార్. అవేంటి తెలుసా? మీకు పల్లెలు పోతాయి చూడండి. 104 అవి దాని పరిస్థితి ఆడ. అది ఇవ్వండి 104. ఏమి మళ్ళీ అదో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేదు, నో ఎక్స్ప్రెస్. మన డెలివరీ అయితే కదా. అబ్బా పేషెంట్లు కూర్చుండేది ఇది. పేషెంట్లు కూర్చుండేది బాగా నీడ ఉంది. పైన ఇది వేసినారు. పేషెంట్లు కూర్చుండేది ఇది. అందుందనే చెప్తాను. బాగుంది. నీకెంత కనపడుతుంది ఎండ? చల్లగా ఉంది. ఆక్రోశం కాదు, ఆవేదన. ఆవేదన వేరే, ఆక్రోశం వేరే. ఆక్రోశం అంటే కోపం, ఇది ఏడుపు. ఆవేదన. రోజు ఈ హాస్పిటల్లో 700 మంది ఓపీ ఉన్నారు. నేను అబద్ధంగా చెప్పేది. ఓపీ రికార్డు తీయండి. అలాంటి హాస్పిటల్లో ఏం జరుగుతుంది? ఎక్కడ రూమ్ చూపించినారు మీరు? రూమ్ కనిపించింది ఇప్పుడు మీకు? మేము వీఆర్ నాట్ అగెనెస్ట్ ద హాస్పిటల్ కొత్తది కట్టేదని. వీఆర్ నాట్ అగెనెస్ట్. ఆల్టర్నేటివ్ చూపించి తీయాలనేది మా కోరిక. ఏమండి ఇప్పుడు మీకు చూపించాను. అక్కడ 600 పేషెంట్స్కు ఒక షెడ్ వేశారు.
16 మంది డాక్టర్లు ఉన్నారు. ఎక్కడ కూర్చోవాలా? 32 మంది నర్సులు ఉన్నారు. ఇంతవరకు మీకు ఏమైనా కనిపించిందా? బ్లడ్ టెస్ట్ చూసేది కనిపించిందా? ఏమైనా టెస్టింగ్ ఏమైనా కనిపించినాయా? ఇప్పుడే బ్యాండేజ్ కట్టేది ఎక్కడ చూసినారు? చెట్టు కింద కాదు, అది ఓపెన్ గ్రౌండ్ లో చెట్టు ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే లేదు. మేము వైద్య విజ్ఞాన పరిషత్ వాళ్ళు ఈ హాస్పిటల్ను కట్టాలా మేము వద్దంటాం లేదు. ఆల్టర్నేటివ్ లేకోకుండా తింటారా? ఏమండి, మొన్న కోవిడ్కి ఒక షెడ్ వేశారు, అది కూడా గవర్నమెంట్ కొనింది, 10 కోట్లతో కొనింది. వేయాల్సింది, అక్కడంతా స్థలం ఉంది, లేదు, స్థలం లేదు. రండి, ఓల్డ్ మున్సిపాలిటీ ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లేదంటే అక్కడ మార్కెటింగ్ యార్డ్ ఉంది, రండి కడతాం, చేద్దాం. 10 కోట్లు పెట్టి కోవిడ్ది పెట్టినారు. ఇదేం తెలుసా? ఇది ఆక్సిజన్ ప్లాంట్. ఇంతవరకు ఆనే చేయలే. మా ఊర్లో ఇప్పుడే చూస్తారు, చిన్నపిల్లలు పుడుతూనే వాళ్ళకు ఆక్సిజన్ కోసము అక్కడ 12 బెడ్లు ఉన్నాయి. ఒక్క అమ్మాయి కానీ ఒక్క పాప ఉంది దాంట్లో. డెలివరీకి ఇంత ఘోరంగా ఉన్నా ఎంతమంది డెలివరీకి ఉన్నారు అయ్యా? ఆ రూమ్ కూడా పడిపోయింటే నేను 4 సంవత్సరాలు నేను కట్టా. ఆడ చూడండి, కావాలంటే స్పర్శ అది రాసినారు, దాంట్లో మా పిల్లల ఫోటోలు ఉండేటి, తీసి పారేసినారు. నాకేం బాధ లేదులేండి. నేను అడిగేది ఒకటే, ఎందుకు ఇంత అభిమానం ఉంది? మా ఎమ్మెల్యే గారు పట్టించుకోరా? ఆయన చైర్మన్, దీనికే ఆయన దోచుకొని తింటాడు హాస్పిటల్. అంత ఊరికి మాట్లాడాలి, పేపర్లతో సభకి ఇస్తా. ఇలాంటి బోర్డింగ్ ఉంటే ఈ పొద్దు టన్ను వచ్చి గుజరీ 50,000 ఉంది, అదంటే 10,000 అంట. అట్లాంటివి 4 ఎత్తుకపోయినారని నేనే ఖుద్దు డిఓఎస్పీకి, సిఐకి అందరికి కంప్లైంట్ చేస్తే దాని మీద ఇంతవరకు చర్య లేదు. సరే, ఇకుంటే కాంట్రాక్టర్కి ఇచ్చిన, ఏమయ్యా నువ్వేమన్నా అమ్ముకున్నావా ఏమి చెప్పండి, లేదు సార్ అని రిప్లై ఇచ్చినాడు. ఇక్కడ ఇన్ఛార్జ్ డాక్టర్ గారికి ఇచ్చిన, ఆయన ఏం రాస్తాడంటే నాకు రిప్లై ఇస్తాడు. సార్ రిప్లై ఇస్తాడు, నా దగ్గర ఉంది, దీంట్లో అన్నీ ఉన్నాయి. ఏమంటాడు? నేను చైర్మన్ కలిసి అమ్మినాం సార్ అంట. ఆయన రాసిస్తున్నాడు. ఎంత కమ్మినాడు? 10,000 కమ్మినాయంట. ఆయన 10,000కు అమ్ముతాడంట, చైర్మన్ ఆ డాక్టర్ కలిసి. మీ అబ్బ సొమ్మా? డాక్టర్ అబ్బ సొమ్మా, చైర్మన్ అబ్బ సొమ్మా? అసలు బుద్ధి ఉండాలి, చదువుకున్నారో లేదో నాకు అనుమానం. ఎంత రైట్ ట్రయల్గా చెప్తారు, మేము అమ్మినామంట. ఆయన రాసిస్తాడు ఇక్కడ, నేను అమ్మినా 10,000కు అమ్మినాడంట పైన. దీనికి రిప్లై ఇస్తాడు, ఏమే దొంగ రిప్లై ఇస్తాడు. ఏమని ఆయన సంతకం పెడతాడు. మామూలుగా మాకు మినిట్స్ బుక్ ఉంటుందండి, 2 monthsకి ఒకసారి మినిట్స్. ఆయన ఒక్కడి సంతకం పెడతాడు, ఈ పేపర్ తెల్ల పేపర్ ఇస్తాడు, నోట్ బుక్. ఇప్పుడు చైర్మన్ కూడా లోపలికి వేయాల్సిందే. మేము ఈ ముందు అడుగుతున్నాం, కంప్లైంట్ చేస్తా. ఎవరొబ్బ సొమ్మని తీసుకుపోయినావు? ఆక్షన్ వేయాలంటే పై ఆఫీసరు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి, పేపర్లో ఇచ్చి, టైం ఇచ్చి ఆక్షన్ వేస్తారు. అంటే లాస్ట్కి ఇంకోటి తెస్తుంది లేదో, ఇది కొట్టిన కడ్డీలు కూడా అవి కూడా అమ్ముకుంటారు. ఇంకొకటి, ఈ హాస్పిటల్ కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయనకు రెండు గదులే దండిగా ఉన్నాయి అంబులెన్సులు. ఈయన పేరుతోనే కాంట్రాక్టర్ ఆయన ఇదే. కానీ కూడా ఇంకోటి చెప్తా, ఒక బండికి ఆర్సీ లేదు, ఒక బండికి ఇన్సూరెన్స్ లేదు, ఎఫ్సీ లేదు, ఏమీ లేదు. అంబులెన్స్ ఎట్లుండాలా? ఐఎమ్ గెటింగ్ విత్ ద రికార్డ్స్. ఎట్లుండాలా? అన్నీ ఉంటేనే పోవాలా. అంటే వాడు యాక్సిడెంట్ తెచ్చిపోయాడు, మళ్ళీ దాటిపోతే వాడు మళ్ళీ యాక్సిడెంట్ అయితే అదండి పరిస్థితి. ఇదంతా ఏం లేదు, సింగిల్ మ్యాన్. ఎందుకంటే ఈ కాంట్రాక్టరు ఒకప్పుడు ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు,
ప్రతిదీ అమ్మినాడు, కిటికీలు లేవు, చెట్లు కూడా అమ్మినాడు. లాస్ట్ చెట్లు ఒక్కోటి ఎంత 50 చెట్లు ఉన్నాం, ఒక్కో చెట్టు 50,000 60,000 పోయాయి. చెట్టును మొత్తం తెలిసి ఎంత కమ్మినాడో మాకు తెలియని కూడా తెలియదు. నేను ఇప్పుడు బాధపడేది ఏమంటే మా పేషెంట్లు ఎట్లండి, ఎక్కడ పోవాలండి? ఇది కర్నూలు డిస్టిక్ లో 2 మండలాలు ఇదే హాస్పిటల్, కడప డిస్టిక్ లో 2 మండలాలకు ఇదే హాస్పిటల్, పుట్లూరుకు 2 ఇదే, ప్లస్ మావి 4. ఆ జూలా కాలువ ఏమనేది అది కూడా ఇటుకే. పోస్ట్ మార్టం చేయాలంటే కూడా కర్నూలు డిస్టిక్ది కానీ, కడప డిస్టిక్ది కాదు, ఎల్లనూరు డిస్టిక్ది కానీ, తాడిపత్రిది కానీ ఇక్కడే పోస్ట్ మార్టం చేయాల. నేను ఒకటే చెప్పేది, మొత్తం దోచుకొని తింటారు, లాస్ట్కు దాని కడ్డీలు తిన్నారయ్యా. అట్లాంటిది నా హోర్డింగ్ ఉండింది, అట్లాంటి 4 అమ్ముకొని 10,000 అంట. నేను పందెం కడితే అది ఇవ్వను. ఇప్పుడు యూత్లో ఉండేదానికి 10,000 ఇస్తా. ఎంత ఉంది స్క్రాప్? 45,000. ఎవరు అబ్బా సొమ్మని తీసుకుని అవి కూడా ఏడికి చేసినా తెలుసా? వాళ్ళ యువ నాయకుడి బర్త్డే అంట, అందుకని బాగా పెద్దగా హోర్డింగ్ చేయాలని పెట్టి పర్మనెంట్ వాళ్ళకి. పోలీస్ ఏం చేస్తుంది? ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు, నాకు లెటర్ కూడా ఇవ్వలే. ఒక ఎక్స్ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నేను. ఏంటండి ఇంత దారుణం? ఈ హాస్పిటల్ చూస్తే బగ్గుమంటుంది కడుపు. మొన్న 10 కోట్లు పెట్టి ఆడ కోవిడ్ దానికి చేసిన టెంట్ ఎక్కడ పోయింది? ఏంటి దాంట్లో కనీసం 50 మంది 60 మంది పార్టీషన్ చేస్తారు, అది హాస్పిటల్ ఏంటి? అవన్నీ కాదు. ఇంత దారుణమా? చైర్మన్ గారు మీన్స్ బుక్ ఉండదా, నోట్ బుక్ లో రాసి పంపిస్తాడా? డాక్టర్ ఆయనకి ఒత్తాసపల్లి. నేను డాక్టర్గా ఎక్కువను, భయం. అందుకే లోకల్ టీవీ వాళ్ళు కూడా భయం. లోకల్ టీవీ వాళ్ళు భయం. అందుకే అయిపోతే అనంత గురించి పిలిపించుకుంటాను, వాళ్ళకి నమస్కారం పెట్టి పిలిపించుకోండి. మానుకోండి లోకల్ టీవీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మొత్తం దోచుకుంటారు. హాస్పిటల్ పరిస్థితి చూస్తే బగ్గంటుంది. దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్ చేయాలా? నేనే ఇక్కడ కొన్ని గుడ్డలు కనీసం అవి ఇవేద్దాం అనుకుంటాను, గుడ్డవి. దోడు ఉన్నట్టు ఎండ కూర్చున్నారు. ఇప్పుడే అమ్మ అంటుంది, ఏమో చల్లగా ఉందంటే. ఏం చల్లగా కింద అమ్మో కింద మండుతుందంట. అర్థం కాలే అంటే ఆ చేరు ఎండ కుట్టి కాలింది కాబట్టి ఆ అమ్మ కింద. ఇంకోటి చెప్తున్నా, ఈడ కాంట్రాక్టరు 4,000 జీతం ఇచ్చేది. మొన్న కష్టపడితే ఇప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళ పేమెంట్ బ్యాంకులో పడుతుంది 10,000. 25,000 అడుగుతున్నాడు ఆయన. ఆయన ఒకప్పుడు ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు. అదే పనిగా మా చైర్మన్ గారు ఇక్కడ పెట్టుకున్నారు, ఎమ్మెల్యే గారు. ఇన్కమ్ కోసరం ప్రతిదీ ఇన్కమ్మే. మొత్తం హాస్పిటల్ చెడగొట్టినారు. ఇప్పుడు ఏం దీని ప్రత్యాయం అంటే, మీరు దీనికి ఏమన్నా షెడ్లు వేస్తారా ఇమీడియట్గా? లేకపోతే పండగ తర్వాత మొత్తం తాడిపత్రి జనమంతా ఈడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. 6వ తేదీ వరకు మేము టైం ఇస్తున్నాం. మీరు మొదలు పెట్టండి, మేము మానుకుంటాం. లేకపోతే ఈ ప్రజల కోసరం అసలు ఈ హాస్పిటల్కి వచ్చేది ఎవరు అనుకుంటారు తెలుసా మీకు? బీద 400 సంపాదలేనివాడు మా హాస్పిటల్కి వచ్చేది. మరి అలాంటి హాస్పిటల్ని అక్కడ వెంటిలేటర్లు వచ్చినాయి, మూలకేసి అసలు ఉన్నాయో లేదో నాకు అనుమానం. ఎక్స్రే ప్లాంట్ నేను వేయించినది కావాలంటే ఇప్పుడు కూడా చూడుకోండి. ₹1,00,000 ఖర్చు పెట్టలేకుండా పోయినారు. వైద్య విజ్ఞాన పరిషత్తులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వ్యాన్ ఇచ్చినారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక తాడిపత్రులు తిరిగేది ఇప్పుడు కూడా షెడ్లో ఉంది. ఎందుకు? వీళ్ళకందరికీ అంబులెన్సులు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడు దీనికి ఉన్నాడే చూపించా చూడండి. ఆయన ఇక్కడ అంబులెన్సులు పెట్టి మొన్న ఒక స్టేట్ వాళ్ళు చనిపోతే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి బాడీ. నేను వచ్చి చెప్తే సార్ 32,000 అడిగారు సార్. 32,000 ఎయిర్పోర్ట్కి పోయేదానికి. మళ్ళీ ఏదో చేసుకున్నాడు, నేను వచ్చినాను కాబట్టి చేసుకొని 10,000కో 11,000కో పోయినారు. ఆయన చెప్పింది వేదవాక్యం. ఇక్కడ ఉండే ఆయన ఆడికి ఏం పని లేదండి. పొద్దున్నే తెల్ల గుడ్డలు వేసుకొని వచ్చి ఆడ బిర్యానీ, పొద్దున్న ఆయన బిర్యానీ తినేది రాలేండి. ఏం అలాంటిది
ఎవరొబ్బ సొమ్మని తిరుగుతున్నారులే తెల్ల కార్లలో. కారు కాదు నీకు బూట్లు ఎక్కడమే. ఈ హాస్పిటల్ని దీన్ని ఆసరా చేసుకొని ప్రతి ఒక్కడి నీ కథ అంతా తెలుసు. మీ ఎమ్మెల్యే కథ కూడా నాకు అన్నీ తెలుసు. చూడు ఇప్పటికైతే చెయ్యి. ప్రజలు అవసరపడుతున్నారు. రా రేపు నుంచి ఆలోచించి ముందు అసెంబ్లీ అయిపోయింది, హైదరాబాద్ పోయినట్టున్నావు. రా తాడిపత్రికి వచ్చి రా ప్రజల ముందుకు రా. కాదా యువ నాయకుడు ఒకడు ఇంకో యువ నాయకుడు పల్లెలు తిరిగేది కాదు. ఈడ ముందు చూడండి అలా బోర్డులు వేసుకున్నారు. అన్నం పెడతారంట మధ్యాహ్నం. అన్నం ఎవరున్నారో అన్నం పెడతారు. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.